శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో శని సంచారం వల్ల అదృష్టము, ఐశ్వర్యము పొందబోతున్నటువంటి అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 3 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో ద్వాదశ రాశులలో 3 రాశుల వాళ్ళకి శనైశ్చరుడి సంచారం వల్ల అఖండ రాజయోగం పట్టబోతోంది. శని భగవానుడి అనుగ్రహం వల్ల తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ శనైశ్చరుడు ఉన్నట్లయితే ఆ రాశుల వాళ్ళకి శనైశ్చరుడు అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి శని సంచారం వల్ల రాజయోగం పట్టబోతున్న 3 రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని 3వ స్థానంలో మకర రాశి వాళ్ళకు ఉన్నాడు. తృతీయ స్థానంలో 3వ స్థానంలో శని బలీయంగా ఉంటాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. కొండను పిండి చేయగలిగినటువంటి ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కొత్త విషయాల్లో ముందుకు వెళతారు. కొత్త పనులు ప్రారంభించి విజయాలు సాధిస్తారు. దేన్నైనా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి శని 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల మకర రాశి వాళ్ళకి శనైశ్చరుడు 2026 సంవత్సరం మొత్తం కూడా విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తున్నాడు. ఆ తర్వాత శనైశ్చరుడు వల్ల రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. శని ఉన్న మీనరాశి 6వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి శని 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ మిత్రులుగా మారి సహాయం చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కాబట్టి ఆర్థిక పరంగా, రుణ బాధల పరంగా, ఆరోగ్యపరంగా, శత్రువుల పరంగా అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు శనైశ్చరుడి వల్ల పొందబోతున్నారు. కాబట్టి 2026 సంవత్సరంలో ధనపరంగా, ఆరోగ్యపరంగా, శత్రువుల పరంగా అద్భుతమైన రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి శనైశ్చరుడు ఈ ప్రయోజనాలన్నీ కలిగింపజేస్తాడు. ఆ తర్వాత 2026 సంవత్సరంలో శని భగవానుడి వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోబోతున్న ఆఖరి రాశి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. శని ఉన్న మీనరాశి 11వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి శనైశ్వరుడు 11వ స్థానంలో ఉన్నాడు. దీన్ని ఏకాదశి స్థానం, లాభస్థానం అంటారు. అన్ని స్థానాల్లో 11వ స్థానం చాలా గొప్పది. 11వ స్థానంలో శని ఉంటే అన్ని విషయాలలో లాభం వస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఆర్థికపరమైన లాభం వస్తుంది, ఆరోగ్యపరమైన లాభం వస్తుంది, కుటుంబపరమైనటువంటి లాభం వస్తుంది. అంటే రకరకాలుగా ఆదాయ మార్గాలు వృషభ రాశి వాళ్ళకు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి, అప్పులు తీరిపోతాయి, మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, కుటుంబ కలహాల నుంచి బయటపడతారు, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే 11వ స్థానంలో శని అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో శని మీన రాశిలో ఉండటం వల్ల జాక్పాట్ కొట్టబోతున్నటువంటి 3 రాశులు, అఖండ రాజయోగం, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోబోతున్నటువంటి 3 రాశులు మకర రాశి, తులారాశి, వృషభ రాశి. ఈ 3 రాశుల వాళ్ళు శని భగవానుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు.
2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ విజయదశమి వచ్చింది. విజయదశమి రోజు విజయ ముహూర్తం టైమింగ్స్ ఏంటో, విజయ ముహూర్తంలో ఏం చేస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయో, విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ ఎలా చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఎదుటివాళ్ల ఏడుపులు, అప్పుల సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి వచ్చింది. విజయదశమి రోజు విజయ ముహూర్తము అని ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం గొప్పతనం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది. ఈ విజయ ముహూర్తం గొప్పతనం ఏంటంటే, విజయదశమి రోజు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ ఐదింటిని పంచాంగాలు అంటారు. వీటితో సంబంధం లేకుండా రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, వర్జం వీటితో సంబంధం లేకుండా విజయదశమి రోజు ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా ఏదైనా ఒక పని ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం ఆ పనిలో అద్భుత విజయాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే విజయ ముహూర్తంలో చేరాలి. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే విజయదశమి రోజు విజయ ముహూర్తంలో స్టార్ట్ చేయండి. మీ బిజినెస్ తిరుగుండదు. 3 పువ్వులు 6 కాయలుగా విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే పెళ్లికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే విజయ ముహూర్తంలో తీసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే విజయ ముహూర్తంలో స్టార్ట్ చేయండి. అప్పులు తీర్చాలంటే విజయ ముహూర్తంలో తీర్చండి. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మొండి బాకీలు వసూలు చేసుకోవాలన్నా విజయ ముహూర్తంలో ప్రయత్నించండి. కొత్త ఇంటికి వెళ్ళాలన్నా విజయ ముహూర్తంలో వెళ్ళండి. అంటే విజయదశమి రోజు విజయ ముహూర్తానికి అంత అద్భుతమైన శక్తి ఉంది. 2025 అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజు విజయ ముహూర్తం ఎప్పుడొచ్చిందంటే మధ్యాహ్నం 2:09 వచ్చింది. మధ్యాహ్నం 2:09 ప్రారంభమైన విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 2 మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు ఈ 47 నిమిషాల కాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం. ఈ 47 నిమిషాల్లో మీరేం చేసినా సరే ఆ పని సంవత్సరం మొత్తం మీకు అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే విజయదశమి రోజు అప్పుల బాధలు పోవాలన్నా, రావలసిన డబ్బులు రావాలన్నా, శత్రు బాధలు, దిష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ పోగొట్టుకోవాలన్నా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి. ఎందుకంటే జమ్మి చెట్టును అపరాజితాదేవి అనే పేరుతో పిలుస్తారు. అపరాజితాదేవి, లలితా పరమేశ్వరీదేవి, రాజరాజేశ్వరీదేవి జమ్మి చెట్టు రూపంలో ఉండి జమ్మి చెట్టులో కొలువై ఉంటుంది విజయదశమి రోజు. అందుకే అందరూ జమ్మి చెట్టు పూజ చేయాలి. జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి విజయదశమి రోజు సాయంకాలం పూట ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఆ జమ్మి చెట్టు మొదట్లో 3 చోట్ల తమలపాకులు ఉంచండి. ఆ తమలపాకుల మీద 3 పసుపు ముద్దలు ఉంచండి. ఆ పసుపు ముద్దలు 3ంటికి కూడా పై భాగంలో ఎడమవైపు, కుడివైపు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ 3 పసుపు ముద్దలు ఎవరంటే అమ్మవారు అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి ఒక పసుపు ముద్ద. మిగిలిన 2 పసుపు ముద్దలు ఆవిడ అనుచరులు జయాదేవి, విజయాదేవి. అందుకని అలా 3 పసుపు ముద్దలు జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసి అక్షింతలు, పుష్పాలు వేస్తూ ఓం అపరాజితాదేవి అయి నమః, ఓం జయాదేవి అయి నమః, ఓం విజయాదేవి అయి నమః ఈ 3 నామాలు ఒక్కొక్క నామం 21 సార్లు చదవండి. ఆ 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తే అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి, లలితా అమ్మవారు, ఆవిడ అనుచరులు జయాదేవి, విజయాదేవి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది. దానివల్ల అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అయితే ఈ పూజ చెయ్యలేని వాళ్ళకి ఇంకొక సులభమైన పూజ కూడా ఉంది. ఆ సులభమైన పూజ ఏంటంటే చాలా సులభం. ఒక తెల్ల కాగితం తీసుకోండి, దానికి పసుపు రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి. మీ ఇంట్లో ఉన్న సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో రాయండి. జమ్మి చెట్టు త్వరలో కానీ జమ్మి చెట్టు మొదట్లో కానీ ఉంచి నమస్కారం చేసుకొని 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ తెల్ల కాగితం తీసుకొని ఇంట్లో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఆ తెల్ల కాగితంలో రాసిన కుటుంబ సభ్యులందరి మీద అపరాజితాదేవి అనుగ్రహం ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు, బాధలు ఉండవు. కాబట్టి మీకు వీలైతే 3 పసుపు ముద్దలు పెట్టి ఈ పూజ చేయండి. వీలు కాకపోతే తెల్ల కాగితం మీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచి 3 సార్లు ఆ జమ్మి చెట్టుకు తిరిగి
ఆ తెల్ల కాగితం తీసుకుని వెళ్ళి ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోండి. అలాగే విజయదశమి రోజు జమ్మి ఆకులు ఒకరికొకరు ఇచ్చుకుంటే చాలా మంచిది. దానివల్ల కూడా శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అక్టోబర్ 2 విజయదశమి రోజు విజయ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి. జమ్మి చెట్టు దగ్గర ఈ విధి విధానం పాటించండి. అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.